వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్స్. మనం ఈ వీడియోలో గ్రాఫ్ ఎలా వేయాలి, కొలతలు అనేవి ఎలా తీసుకోవాలి, ఆ కొలతలతో ఎలా గ్రాఫ్ వేయాలి, గ్రాఫ్ వేసిన తర్వాత పటం అనేది ఎలా వేయాలి అనేది ఈ వీడియోలో మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. అలాగే చిన్న సైజులో ఉన్న ఫోటో పెద్ద సైజుగా ఎలా మారాలి అనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రాఫ్తో పటం అనేది ఎలా వేయాలి దాని గురించి వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారానైతే అందుతుంది. చలో మనం ఈ వీడియోలోకి వెళ్దాం. చూడండి, ఇది మన షాపు. ఈ పాప ఫోటోనైతే వేయడం జరిగింది, పెన్సిల్తో వేశాను. ఈ ఫోటో అనేది చెదిరిపోకుండా వెనుక ముందు ప్లాస్టిక్ అనేది చేశాను. ప్లాస్టిక్ అనేది ముందు వైపు వెనుక వైపు పెట్టాను. అప్పుడే అది చెదిరిపోకుండా అనేది ఉంటుంది. ఎవరైనా పట్టుకున్నా కానీ ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది జరగదు. డ్యామేజ్ జరగకుండానే ప్లాస్టిక్ వేయడం అనేది జరిగింది. తరువాత ఈ 4 వైపులా కూడా టేపు అతకపెట్టడం జరిగింది. రంగురంగుల టేప్ ఉంటుంది కదా, అది అతకపెట్టడం జరిగింది. మీరైతే పూర్తి వీడియో చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. చూడండి, కొలతలు 14 ఇంచులు ఉంది. 14 ఇంచులు ఉంది కాబట్టి 14 ఇంచుల్ని మనం 8 భాగాలు చేయాలి. 8 భాగాలు చేస్తే 1.75 వచ్చింది. నేనేం చేస్తున్నాను, 1.5 తీసుకుంటున్నాను. మిగతాది బార్డర్ కోసమని వదిలేస్తున్నాను. 8 భాగాలుగా చేసుకున్న తర్వాత నలువైపులా కూడా అడ్డం కానీ నిలువు కానీ 1.5 తీసుకోవాలి. అప్పుడే కరెక్ట్ షేప్లో వస్తుంది. చూడండి, ఇలా నంబర్ కూడా వేసుకోవాలి. అప్పుడే మనం ఏ డబ్బా ఏ అంకెలో ఏ నంబర్లో ఉంది, ఏ నంబర్ ఎక్కడ ఉంది, ఏ డబ్బా ఉంది అనేది తెలుసుకోవడానికి నంబర్ అనేది వేసుకుంటాము. చూడండి, ఎక్కడ ఏ డబ్బాలో ఎంత రావాలి అనేది ముందుగానే మనం ఇలా చూస్తూ చేసుకోవాలి. ఇలా చూడండి, ఏ డబ్బాలో ఎంతవరకు రావాలి, ఎంతవరకు వచ్చింది అనేది తెలుసుకోవాలి. చూస్తూ అలానే వెయ్యాలి. అప్పుడే మనకు ఫోటో అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఏ డబ్బాలో ఎంతవరకు రావాలి, ఆ డబ్బాలో పెద్ద సగం ఉందా లేదు చిన్న సగం ఉందా అనేది గమనించుకోవాలి. చూడండి, ఫస్ట్ నేను పాప ఫోటో అనేది జిరాక్స్ తీసుకున్నాను. జిరాక్స్ తీసుకొని ఆ జిరాక్స్ పేపర్ పైన ఫస్ట్ నేను గ్రాఫ్ అనేది వేసుకున్నాను. ఆ గ్రాఫ్లో జిరాక్స్ పేపర్ పైన ఎన్ని గ్రాఫ్ కొట్టానో, ఎన్ని గీతలు వచ్చాయో
అన్ని గీతల్ని కూడా నేను వేసే డ్రాయింగ్ షీట్ మీద అన్నే గీతలు వచ్చేలా కొలతలు తీసుకొని గ్రాఫ్ కొట్టాను. గీతలనేవి వేశాను. తర్వాత ఆ జిరాక్స్ పేపర్ పైన ఆ పాప ఫోటో ఎలా ఉంది, ఏ డబ్బాలో ఎక్కడి వరకు ఉంది అనేది చూస్తూ అలానే గీస్తున్నాను. అలా గీయడం వల్ల ఫోటో అనేది ఎలా ఉందో అచ్చం అలాగే వస్తుంది. కాబట్టి మనం ఎవరి ఫోటో అయినా వేయాలనుకుంటే గ్రాఫ్ కొట్టడం వల్ల, మెజర్మెంట్ ఉండడం వల్ల ఫోటో అనేది కరెక్ట్‌గా వస్తుంది. అతి సులువైంది ఇదే పద్ధతి. చూడండి ఎంత నీట్‌గా వస్తుందో. ఇలా మనం గ్రాఫ్‌ను చూస్తూ చేసుకోవాలి. అప్పుడే ఫోటో అనేది కరెక్ట్‌గా వస్తుంది. మీకు ఇంకా క్లియర్‌గా చెప్తాను చూడండి. చూడండి ఆ పెదవులు ఆ ఫోటోలో ఏ గీతకు కింది గీతకు ఎంతవరకు ఉంది చూడండి. కళ్ళు చూడండి, కనుబొమ్మ ఎక్కడి వరకు ఉంది, కన్ను అనేది ఆ డబ్బాలో ఎంతవరకు ఉంది, ఏ గీతకు టచ్ అయింది, ఏ గీతకు టచ్ కాలేదు అనేది చూస్తూ అక్కడి వరకే మనం వేసుకోవాలి. చూడండి పై భాగంలో ఆ డబ్బాలో పై భాగంలో కన్ను ఉంది కాబట్టి అలాగే వేశాం. ఇటు చూడండి ఎడమ కన్ను ఆ గీతలో ఎంతవరకు ఉంది ఆ డబ్బాలో అంతే వరకు వెయ్యాలి. ఈ కనుబొమ్మ ఎక్కడి వరకు ఉంది ఆ డబ్బాలో, ఏ గీతకు తగులుతుంది చూడండి. ముక్కు అనేది ఆ డబ్బాలో పై భాగం వరకు సగం, కింది సగం వదిలిపెట్టి పై భాగంలో ముక్క అనేది వచ్చింది జిరాక్స్ పేపర్లో. అచ్చం అలానే మనం కూడా ఆ డబ్బాలో పై భాగంలోనే వేయాలి. చూడండి ఇప్పుడు ఇది టీ షర్ట్ పైన ఈ మంకీ బొమ్మ ఎలా వచ్చిందో అలాగే మనం వేస్తున్నాము చూడండి. ఇది కూడా గ్రాఫ్ ద్వారానే వేస్తున్నాము. ఇది కొద్దిగా అటు ఇటు అయినా పర్వాలేదు. మనకు ముఖ్యంగా పేస్ అనేది కరెక్ట్‌గా రావాలి. ఇవి కూడా కరెక్ట్‌గానే చెయ్యాలి. చూడండి అక్షరాలు కూడా ఉన్నాయి. ఆ అక్షరాలు కూడా ఎలా ఉన్నాయి, ఆర్ అనేది గీస్తున్నాను. ఆ ఈ అనేది ఎలా ఉంది, ఎంతవరకు ఉంది, ఏ గీతకు టచ్ అవుతుంది అనేది మనం కరెక్ట్‌గా చూసుకోవాలి. చూడండి ఓ, ఎల్ ఇలా ఉంది. అలాగే మనం వెయ్యాలి. ఏ డబ్బాలో ఎంతవరకు ఉంది అనేది చూస్తూ వెయ్యాలి. అప్పుడే ఎలా ఉందో అలా కరెక్ట్‌గా ఫోటో అనేది వస్తుంది. చూడండి ఇప్పుడు నేను గ్రాఫ్ అనేది తీసివేశాను. గీతలు అనేవి తీసేసి ఇప్పుడు నేను పెన్సిల్‌తో బ్లాక్ ఉంది కాబట్టి మనం లైట్‌గా పెన్సిల్‌తో
గీయాల్సి ఉంటుంది. ఇలానైతే మొత్తం నింపేయాలి. ఆ క్యాప్ అనేది ఎలా ఉంది చూడాలి. చూస్తూ ఎక్కడ లైట్‌గా ఉంది, ఎక్కడ డార్క్‌గా ఉంది అనేది గమనించాలి మనం. గమనిస్తూనే వెయ్యాలి. చూడండి ఇలా. ఇలానైతే చేసుకోవాలి. చూడండి మళ్ళీ ఆ క్యాప్ పైన గణపతి బొమ్మ ఉంది. అది కూడా మనం వెయ్యాలి. గ్రాఫ్ ద్వారానే వెయ్యాలి. అప్పుడే ఫోటోలో ఎలా ఉందో అలాగే వచ్చేస్తుంది. కాబట్టి గ్రాఫ్ మనకు చాలా ముఖ్యం. ఇలా నీట్‌గానైతే చేసేస్తున్నాను. మనం డ్రాయింగ్ షీట్ మీదనే కాదు, ఎక్కడైనా గోడ పైన కూడా వెయ్యాలన్నా కూడా ఇదే యూజ్ చేయాలి. గ్రాఫ్ తోటే వెయ్యాలి. వాల్ పైన గానీ, ఎక్కడైనా గానీ మనం వేస్తున్నామంటే, ఒక ఫోటో ఏస్తున్నామంటే అది కరెక్ట్‌గా రావాలంటే గ్రాఫే చాలా ముఖ్యం. గ్రాఫ్ ద్వారానే వెయ్యాలి. అప్పుడే ఆ ఫోటో ఎలా ఉందో అచ్చం అలాగే వస్తుంది. కాబట్టి మనం గ్రాఫ్‌నే వినియోగించుకోవాలి. చూడండి టోపీ ఎక్కడెక్కడ డార్క్‌గా ఉంది, ఎక్కడెక్కడ లైట్‌గా ఉంది చూస్తూ వేస్తున్నాను. ఈ డార్కు, లైటు వీటితోటే ఫోటో అనేది కరెక్ట్‌గా వస్తుంది. కాబట్టి ఇవే మనకు చాలా ముఖ్యం. మీకు ఈ పాప ఫోటో జిరాక్స్‌దే చూయిస్తున్నాను. ఎందుకంటే జిరాక్స్‌దే మనకు ఎక్కడ డార్క్ ఉంది, ఎక్కడ లైట్‌గా ఉంది అనేది మేము చాలా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి నేను మీకు జిరాక్స్‌నే చూయిస్తున్నాను. జిరాక్స్ పేపర్‌నే చూయిస్తున్నాను పాపది. దాని ద్వారా మనకు నీడ అనేది ఎక్కడ ఉంది, డార్క్ అనేది ఎక్కడ ఉంది, లైట్‌గా ఎక్కడ ఉంది అనేది మనకు తెలిసిపోతుంది కాబట్టి మీకు జిరాక్స్‌నే చూయిస్తున్నాను. చూడండి కళ్ళు ఇలా చేయాలి. మనకు కావాలంటే మళ్ళీ డార్క్‌గా చేసుకోవచ్చు. లైట్‌గా కూడా చేసుకోవచ్చు. ఒకేసారి మొత్తానికి డార్క్ చేసేయొద్దు. కొద్దిగా చేస్తూ పోవాలి. ఎక్కువగా డార్క్ చేస్తే మళ్ళీ తీయడం కష్టమవుతుంది. కాబట్టి లైట్‌గానే చేస్తూ వెళ్ళాలి. అప్పుడే కరెక్ట్‌గా వస్తుంది. కాబట్టి లైట్‌గా చేయాలి. ఎక్కడెక్కడ మనకు డార్క్‌గా ఉంది ఫోటో అనేది చూస్తూ వేసుకోవాలి. అప్పుడే అందంగా వస్తుంది. చూడండి కళ్ళు అనేవి ఎలా ఉన్నాయి చూడాలి. చూస్తూ కొద్దిగా
డార్క్ చేసుకోవాలి ఎక్కడ ఎలా ఉందో. మళ్ళీ మనం జిరాక్స్ పేపర్ పైన గ్రాఫ్ ఉంది కాబట్టి మనం ఎక్కడి వరకు డార్క్గా చేసుకోవచ్చు అనేది కూడా అర్థమవుతుంది ఈజీగా ఫోటోలో చూస్తూ మనం వేసుకోవచ్చు. ఇలా లైట్గా మెల్లిమెల్లిగా చేస్తూ పోవాలి. ఒకేసారి డార్క్గా చేసేయొద్దు, కష్టమవుతుంది మళ్ళీ మనకు. కాబట్టి ఇలా వేసిన తర్వాత ఇలా స్మూత్ కోసం ఇలా చేస్తున్నాను. ఈ డార్క్ లైట్ తోటి ఫోటో అనేది మనకు కరెక్ట్గా వస్తుంది. కాబట్టి ఇలా లైట్గా చేసుకోవాలి. చూడండి, ఇలా కావలసిన ఎక్కడ మనకు డార్క్ కావలిస్తే అక్కడ ఇలా డార్క్ చేసుకోవాలి. ఇలా డార్క్ చెయ్యాలి ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడ. ఈ డార్క్ లైట్ తోటే ఫోటో అనేది అందంగా కనిపిస్తుంది. ఇవే చాలా ముఖ్యం. చూడండి, కళ్ళు, ఈ కనుబొమ్మలు ఇలా కొద్దిగానే చేస్తూ పోవాలి. ఒకేసారి అంటే కష్టమవుతుంది కాబట్టి స్లో చేస్తూ వెళ్ళాలి. ఇలా స్మూత్ చేసుకోవాలి. చూడండి, ముక్క అనేది ఎలా ఉంది అనేది చూడాలి. ఎలా ఉందో అలాగే అచ్చం అలాగే చెయ్యాలి. అప్పుడే అందంగా ఇలా చేయాలి. చూడండి, ముక్కు దగ్గర ఎక్కడ డార్క్గా ఉంది, ఎక్కడ లైట్గా ఉంది, ఇలా కొద్దిగా చేస్తూ పోవాలి. చూడండి, ఎక్కడ మనకు లైట్గా ఉంది ఇలా చూసుకోవాలి. చూడండి, పెదవులు ఇలా ఇది మనకు చాలా అవసరం. మనం ముందుగానే చూడాలి ఎక్కడి వరకు డార్క్ ఉంది, ఎక్కడి వరకు లైట్గా ఉంది చూడాలి. చూడండి, ముక్కు కింద ఎలా ఉంది, ఎక్కడి వరకు ఉంది, ఎక్కడ లైట్గా వస్తుంది, ఎక్కడి వరకు డార్క్గా ఉంది, అలా కొద్దిగా చేస్తూ పోవాలి. ఇలా మళ్ళీ మనం ఎక్కడ ఇంకా ఎక్కువ డార్క్ కావాలో మళ్ళీ మనం డార్క్ చేసుకోవచ్చు. లైట్గా నుంచే డార్క్గా వెళ్ళాలి ఎప్పుడైనా. అయితేనే మనకు ఈజీగా
పటం అనేది వచ్చేస్తుంది. డార్క్ ద్వారా లైట్‌గా వెళ్తే అంత కరెక్ట్‌గా సెట్ కాకపోవచ్చు. లైట్‌గా ఉంటే మళ్ళీ ఒకసారి డార్క్ చేయొచ్చు. డార్క్ చేసిన తర్వాత లైట్‌గా రావాలంటే చాలా కష్టమవుతుంది. కలర్ ద్వారానైనా కూడా లైట్ నుంచే డార్క్‌కు వెళ్ళాలి. మనం కలర్ ఫోటో వేసేటప్పుడైనా కూడా ముందుగా లైట్ కలర్ వేసి తర్వాత డార్క్ చేసుకోవాలి. ముందుగానే డార్క్ చేసుకుంటే లైట్‌గా చేయడానికి చాలా కష్టమవుతుంది. కలర్ ద్వారానైతే ఇంకా కష్టం. ఎందుకంటే మళ్ళీ వైట్ మిక్స్ చేయాలి. ఒకేసారి రాదు. ఆరిన తర్వాత వేయాల్సి ఉంటుంది. కాబట్టి లైట్ తోటే మనం డార్క్‌కు వెళ్ళాలి. ఈజీ అవుతుంది అప్పుడు. చూడండి ఎక్కడి వరకు అది గదువకు ఎక్కడి వరకు షాడో ఉంది. ఎక్కడ డార్క్‌గా ఉంది చూడండి ముక్కుది నీడ ఎక్కడి వరకు పడింది. కనురెప్పల కింద, కళ్ళ కింద ఎక్కడి వరకు ఉంది ముడతలనేవి. అవి మీకు చిన్న ఫోటోలో కనపడకపోవచ్చు. కానీ మనం పెద్దగా ఫోటో తీస్తున్నాం కాబట్టి వాటిని మనం గుర్తించాలి. ఆ చిన్న ఫోటోలో చిన్నగా కనిపియొచ్చు. పెద్ద ఫోటోలో మనకు కరెక్ట్‌గా అవి అనేవి కనిపించాలి. ఎక్కడ ముడతలున్నవి, ఎక్కడ లేనివి, ఎంతవరకు ఉన్నాయి అనేది చూస్తూ చెయ్యాలి. చూడండి మళ్ళీ ఇంకా కొద్దిగా డార్క్ చేస్తున్నాను. లైట్‌గా చేసుకోవడానికి ఇలా మళ్ళీ కొద్దిగా రబ్బర్‌తో ఇలా తుడిసేసిన తర్వాత మళ్ళీ అక్కడ ఇలా చేయాలి. చెవి ఎలా ఉంది అనేది కూడా ఫోటోలో చూస్తూ వేసుకోవాలి. ఎంత డార్క్ ఉంది. ముఖానికంటే ముక్కు పైన కంటే చెవి ఎంత డార్క్‌గా ఉంది చూసుకోవాలి. మన ఫోటోలో చూసుకోవాలి. ఆ ఫోటోలో ముక్కు దగ్గర లైట్‌గా ఉంది గదా! చెవి దగ్గర ఎంత లైట్ ఉంది, ఎంత డార్క్ ఉంది చూసుకోవాలి. అంత డార్క్‌గా మనం చెయ్యాలి. అప్పుడే పర్ఫెక్ట్‌గా వస్తుంది. కాబట్టి మనకు ఫోటోలలో నీడలు, షాడోసు, డార్కు, లైటు ఇవి చాలా ముఖ్యం. చూడండి మళ్ళీ వెంట్రుకలనేవి ఎక్కడి వరకున్నాయి. అవి కూడా ఇలా చేసుకోవాలి. చాలా ఈజీ అండి. చూడ్డం కష్టం కానీ చేస్తూ పోతే ఈజీ. ఇది పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఇవ్వడానికి ఈ ఫోటో అనేది వేయడం జరిగింది. పుట్టినరోజుకని ఈ ఫోటో వేయడం జరిగింది. చూడండి ఇలానైతే మనం వెంట్రుకలు ఎక్కడి వరకు ఉన్నాయి చూడాలి. దాంట్లో చిన్న ఫోటోలో ఎక్కువగా కనపడకపోవచ్చు మనకు. కానీ
పెద్ద ఫోటో వేసేటప్పుడు మనం కరెక్ట్‌గా అన్నీ చూపించాల్సి ఉంటుంది. చూడండి మెడ. ఇది కూడా ముఖం పైన ఎంత లైట్‌గా ఉంది, ఈ మెడ పైన ఎంత ఉంది, డార్కు, లైటు ఎంత ఉంది చూసుకుంటూ దాన్ని కొంచెం కొంచెం డార్క్ చేస్తూ పోవాలి. లైట్‌గా ఉంటే కొద్దిగా డార్క్ చేసుకోవాలి. డార్క్‌గా ఉంటే కొద్దిగా లైట్ చేసుకోవాలి. ముఖం పైన ఎంత లైట్‌గా ఉంది, మెడ దగ్గర ఎంత లైట్‌గా ఉంది, ఎంత డార్క్‌గా ఉంది అనేది చూసుకోవాలి. దాన్ని బట్టి మనం ఎక్కువనా తక్కువనా అనేది వేసుకోవాలి. చూడండి ఇలా మళ్ళీ రఫ్ అనేది చేస్తున్నాను. ఇది మెడ పైన ముఖం యొక్క నీడ పడింది కాబట్టి అక్కడ డార్క్ అనేది వచ్చింది. అది కూడా మనం చూడాలి. మళ్ళీ దాంట్లో ఇంకా ఇలా ఇంకా డార్క్ చేయాలి. ఇదే మనకు చాలా ముఖ్యము. చూడండి బొట్టు అనేది ఎక్కడ ఉంది అది కూడా కరెక్ట్‌గా చూసుకొని చేయాలి. ఇప్పుడు అక్షరాలు టీ షర్ట్ పైన అక్షరాలు లెటర్స్ ఓ, ఎల్, ఆర్, ఈ ఆ అక్షరాలు ఎలాగైతే ఉన్నాయో ఫోటోలో అచ్చం అలానే మనం కూడా వేయాలి. అప్పుడు లైట్‌గా వేశాను. ఇప్పుడు వాటిని డార్క్ చేస్తున్నాను. టీ షర్ట్ యొక్క కాలర్ ఇది. అది కూడా ఎలా ఉందో చూసుకోవాలి. ఎక్కడి వరకు ఎలా ఉంది, ఎంత డార్క్‌గా ఉంది అనేది చూసుకోవాలి. ఇక్కడ మీకు టీ షర్ట్ మొత్తం బ్లాక్‌గా ఉంది. పెన్సిల్‌తో మనం పూర్తిగా బ్లాకే వేసుకోవద్దు. అలా వేస్తే మళ్ళీ పూర్తిగా డార్క్ చేశామనుకోండి, మళ్ళీ టీ షర్ట్ పైన ముడతలు ఎక్కడ వచ్చాయి అనేది చూపించడం కష్టమవుతుంది. కాబట్టి మనం టీ షర్ట్ అనేది లైట్‌గా వేసుకోవాలి. టీ షర్ట్ అనేది డార్క్‌గా ఉంటే సరిపోతుంది. ముఖానికంటే, మెడ కంటే ఇంకా కొద్దిగా డార్క్ చేసుకోవాలి అంతే. పూర్తిగా బ్లాక్ ఉంది కదా అని బ్లాక్ చేసేయద్దు. అలా బ్లాక్ చేస్తే టీ షర్ట్ యొక్క ముడతలు అనేవి కనిపించవు. కాబట్టి లైట్‌గా చేయాలి. చూడండి మంకీ బొమ్మ ఎలా ఉంది. ఇలా చేసేయాలి. ఇలా చిన్న చిన్నవి విడిచిపెట్టినా ఏం కాదు, కానీ ఫేస్ అనేది మాత్రం పర్ఫెక్ట్ చెయ్యాలి. అప్పుడే మనకు విలువ, మన పనికి విలువ, అన్నిటికీ విలువ అనేది ఉంటుంది. ఇలా చూడండి ఇవి వైట్‌తో ఉన్నాయి. అలాగే చేయాలి. ఈ బ్లూ యొక్క అక్షరాలు ఈసి ఉన్నాయి కదా అవి. ఇలా ఫోటోలో ఎలా ఉంటే మనం కూడా అలాగే చేయాలి. చూడండి ఇలా నార్మల్‌గానే చేసుకోవాలి టీ షర్ట్ అనేది. బ్లాక్ ఉంది కదా అని ఇట్లా పూర్తిగా డార్క్ చేసేస్తే మనం వేసిన ఫోటో
డ్యామేజ్ అయినట్టే. ఇలా మొఖానికంటే కాస్త డార్క్‌గా ఉంటే సరిపోతుంది. అంతే. మరి బ్లాక్ ఉంది గదా అని పూర్తిగా బ్లాక్ చేసుకోవద్దు. చూడండి ఇలా వేసిన తర్వాత దాన్ని మొత్తం ఇలా స్మూత్‌గానైతే చేసేస్తున్నాను. ఇలా స్మూత్‌నెస్ అనేది చెయ్యాలి. మన పెన్సిల్ యొక్క గీతలు ఎక్కడ డార్క్, లైట్ ఇలా వచ్చినా గూడా ఇలా చేస్తే మొత్తానికి ఒకే రకంగా కనపడేలా అవుతుంది. కాబట్టి ఇలా రఫ్ అనేది చేసేయాలి. ఇలా స్మూత్‌గా చెయ్యాలి. ఇలా మొత్తం చేసిన తర్వాత మనకు టీ షర్ట్ పైన ఎక్కడెక్కడ ముడతలున్నాయి అని చూస్తూ ఎక్కడ డార్క్‌గా ఉంది అది మొత్తం గమనిస్తూ మనం ఇలా డార్క్‌గా చెయ్యాలి. ఇలా. అప్పుడే పర్ఫెక్ట్‌గా టీ షర్ట్ ఎలా ఉందో అలాగే వచ్చేస్తుంది. ఇలా చెయ్యాలి. ఆ ఫోటోలో బ్లాక్‌గా ఉంది కాబట్టి నేను కూడా బ్లాక్ పూర్తిగా వేసేస్తానంటే ఫోటో దెబ్బతింటుంది అట్లా. ఇలా ముడతలనేవి చూయించాలంటే ముందుగా లైట్‌గా చేసుకోవాలి. లైట్ వేసిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా డార్క్ చేసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్‌గా ఫోటో అనేది వస్తుంది. మళ్ళీ ఇలా మిక్స్ చేసేయాలి డార్క్ లైట్‌ని. చూడండి ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. గ్రాఫ్ అనేది చాలా ముఖ్యం. ఎక్కడైతే మళ్ళీ వైట్ ఉందో అక్కడ ఇలా లైట్‌గానైతే చేసేసుకోవాలి. చూడండి మళ్ళీ కనుగుడ్లలో ఎక్కడ వైట్ ఉంది, ఎలా ఉంది అనేది చూసి పరిశీలించి తర్వాతనే వేయాలి. చూడండి ఇప్పుడు కలర్ ఫోటో చూపిస్తున్నాను మీకు. ఎక్కడ వైట్ ఉంది అనేది చూసుకోవాలి. ఎక్కడెక్కడ వైట్ ఉందో అక్కడక్కడ వైట్ అనేది వేయాలి. చూడండి ఇలా చేసేసుకోవాలి. పెదవుల దగ్గర కూడా వైట్ అనేది ఉంది. ఆ ఫోటో చిన్నగా ఉంది కాబట్టి మీకు కనబడకపోవచ్చు. కానీ ఉంది. మనం కూడా పెద్ద సైజులో తీస్తున్నాం కనుక ఫోటో ప్రతి ఒక్కటి కూడా చూయించాల్సిన బాధ్యత మనకుంటుంది. చూడండి మళ్ళీ వెంట్రుకలు ఎక్కడి వరకు ఉన్నాయి అనేది ఇప్పుడు కలర్ ఫోటోలో చూస్తూ మనం ప్రతిదీ కూడా అలానే చేయాల్సి ఉంటుంది. కొద్దిగా డార్క్ చేసుకొని ఇంకా కొద్దిగా డార్క్ చేస్తున్నాం మనం. ఎక్కడ డార్క్ ఉంది చూడాలి. ఆ వెంట్రుకలు ఎక్కడి వరకు ఉన్నాయి అనేది చూసుకోవాలి. చూడండి ఇక్కడ క్యాప్ ఉంది. మనకు జిరాక్స్‌లో కని కనబడలేదు కాబట్టి మనం వేసేసాము. ఇప్పుడు ఇక్కడ క్యాప్ ఉంది కాబట్టి రబ్బర్‌తో తీసేసి
మళ్ళీ దాన్ని సెట్టింగ్ అనేది చేస్తున్నాము. ఇలా ప్రతీది కూడా గమనించాలి. అప్పుడే మనం మనకిచ్చిన ఫోటో ఎలా ఉందో అలాగే తయారు చేయగలుగుతాం. ప్రతీది కూడా గమనించాలి. చూడండి వెంట్రుకలు ఎలా ఉన్నాయి. ఎటువైపు వంకరగా ఉన్నాయి. అవి కూడా గమనించాలి. చూడండి చెవికి ఎక్కడెక్కడ లైట్‌గా ఉంది అనేది. చూడండి వెంట్రుకలు ఇలా కొద్దిగా చెయ్యాలి. ఏ వెంట్రుకలు ఎక్కడి వరకు ఉన్నాయో గమనించాలి. వాటిని మనం ప్రతీది కూడా మనం పెద్ద సైజులో ఫోటో తీస్తున్నాం కాబట్టి ప్రతీది కూడా మనం నీట్‌గా చూపించాలి. ఎక్కడ ఏముంది అనేది. ప్రతీది కూడా గమనించాలి. ప్రతీది కూడా మనం వేసే ఫోటోలో కరెక్ట్‌గా చూయించాలి. ఎక్కడ ఏముంది, ఎలా ఉంది అనేది. చూడండి మళ్ళీ వెనకాల ఎక్కడి వరకు ఉంది. వెంట్రుకలనేవి ఎక్కడి వరకు వచ్చాయి. ఇలా కొద్దిగా రబ్ చేసుకొని వెంట్రుకల్లాగా ఇంకా కొద్దిగా డార్క్ చేసుకొని ఇలా చేసేయాలి. ఇలా. అప్పుడే మనకు ఎలా ఉందో అలాగే వస్తుంది. చూడండి మొత్తానికి ఇలా తయారైంది. తర్వాత బ్లూతో బార్డర్ వేస్తున్నాను. ఇలా మనం ఏ ఫోటో వేసినా కూడా బార్డర్ అనేది చాలా ముఖ్యం. బార్డర్‌తోనే ఇంకా అందంగా కనిపిస్తుంది. కాబట్టి బార్డర్ అనేది చాలా ముఖ్యం. ఇలా నెమ్మదిగా చేసుకోవాలి. ఇలా నలువైపులా బార్డర్ అనేది ఇచ్చేస్తున్నాను. ఇలా బార్డర్ వేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా అందంగా కనపడటానికి ఇలా చూడండి బ్లాక్ స్కెచ్‌తో మళ్ళీ లోపలి భాగంలో ఇలా గీతనైతే ఇస్తున్నాను. బార్డర్‌కి లోపలి భాగంలో బ్లాక్ స్కెచ్‌తో బార్డర్ ఇస్తున్నాను చూడండి. ఇంకా అందంగా కనిపిస్తుంది. మనం వేసిన ఫోటో ఇంకా బాగా చాలా అందంగా కనిపిస్తుంది. కాబట్టి ఇలా మనం మళ్ళీ బ్లూ అటు ఇటు అయినా కూడా ఈ బ్లాక్ ద్వారా ఏమంటే కరెక్టు వచ్చింది అనేది చూయిస్తుంది. ఇలా మళ్ళీ ఎక్కడైతే బ్లూ రాలేదో అక్కడ కొద్దిగా టచ్ చేస్తున్నాను. చూడండి ఫోటోనైతే ఇలా తయారయ్యింది. చూడండి ఎంత నీట్‌గా బాగా వచ్చిందో. ఎలా ఉందో అచ్చం అలానే. ఈ టీ షర్ట్ పైన మంకీ బొమ్మ ఇలా పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది. చూడండి ఇప్పుడు ఇది సిల్వర్. మనం పుస్తకాలకు పెట్టుకుంటాం పుట్టలాగా. ఈ సిల్వర్ దాన్ని
ఈ ఫోటో పైన పెడుతున్నాను. చూడండి. వెనక వైపు, ముందు వైపు 2 వైపులా కూడా ఈ పుట్ట అనేది వైట్ సిల్వర్‌ది పెట్టేస్తున్నాను. కరెక్ట్ సైజుకు కట్ అయితే చేసేస్తున్నాను. కొద్దిగా ఎక్కువ తీసుకుంటున్నాను. మళ్ళీ కట్ చేసేసుకోవచ్చు ఎక్కువైన దాన్ని. ఇలా కరెక్ట్‌గా చేసుకొని పిన్ను పంచుతో పిన్నులైతే కొట్టేస్తున్నాను. పిన్నులు కొట్టిన తర్వాత ఈ టేపు ద్వారా చెమ్కి టేపు ద్వారానైతే చూడండి, మీకు పిన్నులు కనిపిస్తున్నాయా? ఆ పిన్నులు కనిపించకుండా ఈ టేప్ అనేది వేస్తున్నాను. చూడండి, ఇటు మీకు మూలకైతే పిన్ను కనిపించింది అనుకుంటా. అది కనబడకుండానైతే ఈ కలర్ టేప్ అనేది అతికించేస్తున్నాను. మళ్ళీ పక్క నుండి కూడా వాటర్ కూడా తగలకుండా సేఫ్టీగానైతే ఉంటుంది. అందుకోసమని ఇలా నలువైపులా కూడా ఈ కలర్ టేప్ అనేది పెట్టేస్తున్నాను. చూడండి, మీకు దీంట్లో క్లియర్‌గా కనిపిస్తుంది పిన్ అనేది. ఇటు మూలకు చూడండి. ఆ పిన్ను కనిపించకుండా ఇలా ఈ రేడియం టేప్ అనేది అతకపెట్టేస్తున్నాను. ఇలా 4 వైపులా ఎక్స్ట్రా అయిన దాన్ని కట్ చేసేస్తున్నాను. ఇది బర్త్‌డే గిఫ్ట్ కోసమైతే ఈ పెన్సిల్ ఆర్ట్ వేయడం జరిగింది. చూడండి, ఇలా నీట్‌గానైతే చేసేసుకోవాలి. మిగిలిన టేప్‌నైతే కట్ చేసుకోవాలి 4 వైపులా. ఇలా అందంగా అతకపెట్టాలి. ఈ వీడియో కూడా ఎలా ఉందో, మీకెలా నచ్చిందో కామెంట్ కూడా చేయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఇలా మన వర్క్ అనేది చూయించాలి. పూర్తి వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. సూపర్ వీడియో ఇది.